వెల్కమ్ టు జీటీవీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. పూటకో మాట జగన్ కు బాగా అలవాటుగా మారిందని హోంమంత్రి అనిత విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్ ఆఖరి నిమిషంలో తిరుమల పర్యటన ఆపేసుకున్నారు. నోటీసులు ఇచ్చారంటూ అబద్దాలు చెబుతున్నారు. అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. ఒక్క నాయకుడికైనా గృహ నిర్బంధం చేశారా? ఆయన్ను రావద్దని ఎవరు నోటీసు ఇవ్వలేదే? తిరుమల వెళ్లేందుకు జగన్ కు ఇష్టం లేదు. డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశం లేకనే పర్యటన ఆపేసుకున్నారు. ప్రసాదం ఇస్తే పక్కన పెట్టేవాళ్లు రుచి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని హోంమంత్రి తెలిపారు. భయాందోళన ఒక ఎత్తైతే వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగింది అని ప్రతి గుళ్ళలోనికి కూడా వెళ్ళి పూజలు చేసే పరిస్థితి కూడా మనందరం చూసాం. ఇవన్నీ ఒక పరంగా వెంకటేశ్వర స్వామి భక్తులుగా జరుగుతూ ఉంటే, ఒకవైపు నుంచి రాజకీయ దుర్బుద్ధితో దీన్ని కూడా రాజకీయం చేయాలి అని చెప్పి అతని హయాంలో జరిగిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఎదురుదాడి చేయడానికి సిద్ధపడి గౌరవ పులివెందుల ఎమ్మెల్యే గారు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తూ ఉంటే నిజంగా ఎప్పుడో అతన్ని పులకేసి అనేవారు, కానీ ఇప్పుడు నిజంగా పులకేసి ఏదో 2 or 4 పెట్టాలి మనం కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి కల్తీ నెయ్యి వాడారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద ఎదురుదాడి చేయటం కూడా మనం చూసాం. తర్వాత వీళ్ళ తాలూకా వెనకత బ్యాచ్ ఉంటుంది కదా, ఒక భజన బృందం ఉంటుంది కదా, భజన బృందం బయటకు వచ్చి లేదు జగన్మోహన్ రెడ్డి గారు మెట్లు ఎక్కి వస్తారు తిరుమల తిరుపతి దర్శనానికి అని మాట్లాడారు. అది కట్ చేస్తే కాదు, నా కాలినడకని కాదు, దర్శనానికి వస్తారు అన్నారు. ఇదంతా జరుగుతుంది. ఓకే, దర్శనానికి వస్తే రప్పించుదాము, కూర్చోబెట్టి అన్ని గౌరవ మర్యాదలు ఇచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెట్టించుకొని అతన్ని తీసుకెళ్ళి దర్శనానికి పంపిద్దామని చెప్పి ఆలయ అధికారుల దగ్గర నుంచి భద్రత దృష్ట్యా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా అతను రాటుకని ఆహ్వానించారు. ఆల్ ఆఫ్ సడన్ అతనికి ఇష్టం లేకనో లేకపోతే ఇంట్లోంచి బయటికి తల్లి చెల్లికి పట్టిన గతి పడతాదని భయం వేసో తెలియదు, కానీ ఆటోమేటిక్గా లాస్ట్ మినిట్లో అయితే నేను వెళ్ళట్లేదు అని చెప్తూ కుంటి సాకులు చెప్పే పరిస్థితి వచ్చింది. ఏంటా కుంటి సాకులు అంటే, డైరెక్ట్గా బయటకు వచ్చి మాకు నోటీసులు ఇచ్చారు అన్నారు. అరే, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అన్నది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది కాదు. నీకులాగా జీవో నెంబర్ 1 ఇచ్చి సభలు అది ఆపుదామని చెప్పి లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు వచ్చిన జీవోలు కాదు ఇవి. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అన్నది ఎప్పుడైనా శాంతి భద్రతలకు విఘాతాలు కలుగుతాయి అనుకునేటప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు రెగ్యులర్గా ఇచ్చే నోటీస్ అది. ఆ నోటీస్లో చాలా క్లియర్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి 27/9/24, 28/9/24 తేదీల్లో తిరుపతి తిరుమల పర్యటించనున్నారని ప్రభుత్వ అధికారిక సమాచారం ద్వారా తెలిసినది. ఈ పర్యటనలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు. ఈ పర్యటనకు స్వాగతం పలికేందుకు తిరుపతి జిల్లా మరియు పరిసర జిల్లాల నుంచి సుమారు 10,000 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తిరుపతికి రావాలని సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం జరుగుతున్నది. అదేవిధంగా ఈ పర్యటన అడ్డుకుంటామని వివిధ రాజకీయ పార్టీలు, హిందూ ధార్మిక సంఘాలు జిల్లాలో రైతులకు అత్యధిక ప్రయోజనం కలిగే గుంటూరు ఛానల్ ఆధునీకరణ, విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేసేలా పగడ్బందీగా ప్రణాళికలు రూపొందిస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ లో జలవనరుల శాఖపై సమీక్ష జరిగింది. అనంతరం పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. గుంటూరు ఛానల్ పొడిగించాలని రైతులు ఎప్పటి నుండో కోరుతున్నారని చెప్పారు. గుంటూరు ఛానల్ ఆధునీకరణ పొడిగింపు కోసం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. గుంటూరు ఛానల్ పొడిగింపు వలన దాదాపు 75 గ్రామాలకు సాగు, త్రాగునీరు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాజెక్టు పనుల కోసం దాదాపు 900 కోట్ల రూపాయలు ఖర్చయ్యే అవకాశం ఉందన్నారు. రానున్న బడ్జెట్ లో 100 కోట్ల రూపాయలు కేటాయించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ నాగలక్ష్మి, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నజీర్, బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. ప్రజలందరికీ మేలు జరిగేవి. ఒకటి, ఇరిగేషన్ కి సంబంధించిన ఇందులో మెయిన్ గుంటూరు ఛానల్ ఒకటి, గుంటూరు నల్లా డ్రైన్ ఒకటి, ఇంకోటి నల్లమడ డ్రైన్ ఒకటి. ఈ 3 డిస్కస్ చేసి, ఎందుకంటే ఎప్పటి నుంచో లాస్ట్ టైమే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్రూవ్ అయిన ప్రాజెక్ట్స్ వేరియస్ రీజన్స్ వల్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటన్నిటిని క్యాన్సిల్ చేయడం జరిగింది. గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ ఒకటి, అప్గ్రేడేషన్ ఒకటి, తర్వాత ఎక్స్టెన్షన్ ఇప్పుడున్నది ఆల్మోస్ట్ 28 విలేజెస్కి వెళ్తా ఉంది. ఎక్స్టెన్షన్ చేస్తే ఇంకొక 49 విలేజెస్, అంటే టోటల్ 75 విలేజెస్ వస్తాయి, 77 విలేజెస్ వస్తాయి.
5 కాన్స్టిట్యున్సీస్ని కవర్ అవుతుంది ఇది. దీనికి దాదాపుగా 800 నుంచి 900 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. అట్లీస్ట్ బాబు గారిని మేము ఒక 100 కోట్లన్నా బడ్జెట్లో పెట్టమని అడుగుదామని అనుకుంటా ఉన్నాం మేమందరం. ఎందుకంటే ఇంతమందిని ప్రభావితం చేస్తుంది కాబట్టి. ఇది ప్రాపర్గా వర్క్ అవ్వాలి అంటే గుంటూరు డ్రైను, అదేవిధంగా ఆ నల్లమడ డ్రైను అవి కూడా వర్కౌట్ అవ్వాలి. సో వాటికి కూడా ఒక్కొక్క దానికి 20, ఇంకో దానికి 25 30 crores, టోటల్ 150 crores అన్నా బడ్జెట్లో పెట్టగలిగితే బాబు గారు ఈ 3 ఇష్యూస్ లాంగ్ టర్మ్గా సాల్వ్ అవుతాయి. అట్లీస్ట్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ 5 yearsలో స్లోగా 1 by 1 చేసుకుందాం అనుకుంటా ఉన్నాం. ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ని అవసరమైతే నాబార్డ్ లేకపోతే వరల్డ్ బ్యాంక్ ఎక్కడికన్నా కూడా ప్రజెంట్ చేయాలనేది ఒక ఆలోచన. దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ అంతా తయారు చేయమని చెప్పాము. సో అధికారులు అందరూ ఆ పనిలో ఉంటారు. రెండోది, ఇది అయిపోయిన తర్వాత రెండొక రివ్యూ మీటింగ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మీద. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ చాలా స్కిల్ డెవలప్మెంట్కి సెంటర్స్ కానీ దానికి ఫండింగ్ కానీ ఉన్నాయి. అయితే ఎఫెక్టివ్ యూటిలైజేషన్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, ప్రజల యాస్పిరేషన్స్, వాళ్ళు కావాలనుకునేటువంటి జాబ్స్, ఆ శాలరీస్ వచ్చేటువంటి జాబ్స్ ఎక్కువగా లేకపోవటం. అదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు వెళ్ళి అన్ని రోజులు 5 రోజులు కానీ 10 రోజులు కానీ 20 రోజులు కానీ ఊర్ల నుంచి వచ్చి నేర్చుకునేటువంటి విషయంలో ఉండేటువంటి మోటివేషన్ కానీ ఇబ్బందులు కానీ ఇవన్నిటిని ఎలా సాల్వ్ చేయాలి, ప్రాక్టికల్గా గ్రౌండ్లో ఈవెన్చువల్గా విశ్వనరుడు కవి గుర్రం జాషువా చూపించిన మార్గంలో నడవాలని, ఆయన స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. విజయవాడలో గుర్రం జాషువా 129వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జాషువా స్మారక అవార్డులను రచయితల శిఖామణి ఎజ్రా శాస్త్రి, వరప్రసాద్, గాయకుడు రమణయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఆనాటి సామాజిక రుగ్మతలను జాషువా తన రచనల ద్వారా సమాజ ఆవశ్యకతను చాటారని చెప్పారు. అంటరానితనాన్ని మనోవైకల్యంగా భావించాలని, రాష్ట్రంలో కళా సాంస్కృతిక వైభవాన్ని పునర్జీవనం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆనాటి సామాజిక పరిస్థితులకు భిన్నంగా ఒక అద్భుతమైనటువంటి కవిత్వ విధానంలో ముందుకు వెళ్ళినటువంటి గుర్రం జాషువా గారు ఇవాళ కూడా అందరికీ కూడా ప్రాతస్మరణీయులు అనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాం. అటువంటి మహానుభావుల యొక్క కార్యక్రమాల్ని, వారు అందించినటువంటి సాహితీ సంపదని భవిష్యత్ తరాల వారికి అందించాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కళా సాంస్కృతిక వైభవం ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి మనం చూసాం. దాన్ని ముందుకు సాగనివ్వనటువంటి ప్రభుత్వాలని మనం చూసాం. ఇవాళ అలా కాదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక పక్కన అభివృద్ధి, మరో పక్కన సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఏదైతే మనకు వారసత్వంగా లభిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కళా సాంస్కృతిక వైభవం ఉందో దాన్ని కొనసాగించాలని, దానికోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తుల్ని సన్మానించుకోవాలని, అదేవిధంగా గతంలో చేసిన వారిని స్మరించుకోవాలని, తద్వారా ఒక బంగారు బాటను ఏర్పరచుకోవాలనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం దీక్షా కంకణబద్ధులై ఉంది. ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం. నెయ్యి కల్తీపై చంద్రబాబు మాటలు చూస్తుంటే జాలేస్తుందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖపట్నంలో బొత్స మీడియాతో మాట్లాడారు. నెయ్యి ఎక్కడ కల్తీ జరిగిందో తెలియదని బాబు చెప్తున్నాడు. నెయ్యి కల్తీని చంద్రబాబు నిరూపించాలి. సుప్రీంకోర్టు జడ్జి లేదంటే సిబిఐతో విచారణ చేయించాలి. కల్తీ చేసిన వారిని శిక్షించాలి. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలని చెప్పారు. చంద్రబాబు తన అబద్ధాలను అదేవిధంగా దేవుడిని అడ్డు పెట్టుకుని స్వార్థ రాజకీయాలు చేస్తున్నారు. ఇంతటి దుర్మార్గానికి ఎవరైనా పాల్పడతారా అని బొత్స వ్యాఖ్యానించారు. నీకు అర్థం అవట్లేదమ్మా. జగన్మోహన్ రెడ్డి పర్యటనకి పర్మిషన్ లేదంటే ఏంటి? నా తిరిగి వస్తాడు, ర్యాలీకి వెళ్తాడు. ఆయన ర్యాలీకి వెళ్తామని చెప్పాడా? ఆయన ర్యాలీకి వెళ్తామని చెప్పారా? ఆయన వస్తున్న నేపథ్యంలో మీరెవరికి దయచేసి రాకండి, ఆయన దర్శనం చేసుకు వెళ్ళిపోతారంటే పర్వాలే. ఆయన రాక పర్మిషన్ లేదంటే అర్థం ఏంటి? ఆయన రాకలే పర్మిషన్ అంటే అర్థం ఏంటి? నాకు మరి తెలుగు తెలియదు. నాకు తెలియదు. మరి మీకు మరి చంద్రబాబు నాయుడు ఉన్నంత తెలుగులో ఉన్నది నాకు లేకపోవచ్చు. పర్మిషన్ అర్థం ఏంటి? వారు వస్తున్నారు, వారు దర్శనం చేసుకెళ్తారు. కానీ దయచేసి సభలకి, సమావేశాలకి, లేకపోతే ర్యాలీలకి పర్మిషన్ లేదంటే అది వేరు. అనలేదే. ఆయన రాకే పర్మిషన్ లేదంట. అవన్నీ తెలిసి
ఏదైతే ఇందాక నేను చెప్పినట్టు పై రాష్ట్రాల నుంచి కూడా కార్యకర్తలు తీసుకొచ్చి అక్కడ ఉన్న కార్యకర్తలు తీసుకొచ్చి అల్లలు సృష్టిద్దామని తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి పట్టిన కుట్ర ఏదైతుందో అది మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి శాంతి భద్రతకు విఘాతం కలగకూడదు కాబట్టి సామాన్య పౌరులకి వస్తున్న భక్తుల తాలూకా మాకు ఇబ్బంది కలగకూడదు కాబట్టి అదే ఆయన విరమించుకున్నారు. తప్పే ఉంది. సరే స్వామీజీలు అడ్డుకోవడం ఏంటి? ఈ స్వామీజీలే చంద్రబాబు నాయుడు కూడా అడ్డుకుంటున్నారు. మీకు అర్థమైందా? ఏంటంటే దేనికి అడ్డుకుంటారండి స్వామీజీలు? ఏం తప్పు చేశారని అడ్డుకుంటారండి స్వామీజీలు? ఏం చెప్పండి? మీలో కల్తీ కలిగిందా లేదా? చంద్రబాబు నాయుడు వెళ్ళి చంద్రబాబు నాయుడు ధర్నా చేయమనండి. ఎందుకు రాయ సుప్రీంకోర్టుకి రాయమని చెప్పి ధర్నా చేయమనండి. సిబిఐకి రాయమని ధర్నా చేయమనండి. వాస్తవాలు నిజాలు నిర్ధారణ అవ్వాలని ధర్నా చేయమనండి. ఆ స్వామీజీని నేను రిక్వెస్ట్ చేస్తాను మీ మనందరి తరఫున. మేము వచ్చింది లేని దానికి వెళ్ళను, నేను దాంట్లోకి వెళ్ళను. వచ్చిందా లేదా లేదు అవి వెనక్కి పంపిస్తారా అవి వాడిస్తారా ఆ విషయంలో నేను వెళ్ళను. అది డిబేట్, అది డిబేట్. మీకు అర్థమైందా? అది ఆ వచ్చిన దాన్ని తిరిగి వెనక్కి పంపిస్తారని కూడా వచ్చింది కదా. కానీ చంద్రబాబు నాయుడు వాడని అంటున్నారు కదా. ఆ వాడింది రుజువు కావాలి కదా. ఆ రుజువుకి ఎంక్వైరీ అవ్వాలి కదా. ఆ ఎంక్వైరీనే థర్డ్ పార్టీతో సుప్రీంకోర్టో లేకపోతే హైకోర్టో లేకపోతే సిబిఐతో ఇమ్మని అడుగుతుంది. నీ ఆఫీసర్తో నేస్తే ఏమవుద్ది? ఇప్పుడు వేసిన ఆఫీసరే కదా మన ఎలక్షన్ టైంలో ఈ కారణాలు, ఈ గొడవలు కానీ పరిణామాలు కారణాలు. గుంటూరు నగర అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ స్పష్టం చేశారు. పేద ప్రజలు నివసించే ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. శనివారం స్థానిక 15వ డివిజన్ బావాజీ నగర్ 7వ లైన్లో 49 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్, డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఈ ప్రాంతం నిరాదరణకు గురైందన్నారు. రాజధాని నగరమైన గుంటూరు నగరంలో నివసించే ప్రజలకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో 15వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు సూర్య శ్రీనివాసరావు, రాతంశెట్టి జగన్మోహన్ రావు, రాతంశెట్టి మహేష్ కుమార్, సరస్వతి, కృష్ణంరాజు, వెంకటేశ్వరరావు, లక్ష్మి, పి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నగరంలో పేద మధ్యతరగతి నివసించేటువంటి ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పనే ధ్యేయంగా ఈరోజు ముఖ్యంగా బావాజీ నగర్ ప్రాంతంలో చాలా కాలం నుండి కనీసం రోడ్ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి, డ్రైన్స్ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ డ్రైన్స్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం 49 లక్షలు పెట్టి, అంతేకాకుండా సైడ్ రోడ్స్ ఏమున్నాయో పూర్తిగా బావాజీ నగర్ ప్రాంతంలో అవసరమైనటువంటి రోడ్స్ కానీ అలాగే విద్యుత్తు పెంచేటువంటి కెపాసిటీ పెంచేటువంటి కార్యక్రమంతో పాటు డ్రైన్స్, రోడ్స్, శానిటేషన్ని మెయింటైన్ చేసేటువంటి ప్రణాళికలు రచించి తప్పకుండా ప్రతి ఒక్కరిని కూడా రాబోయేటువంటి 1-2 నెలల కాలంలో బావాజీ నగర్ ప్రాంతం అంతా కూడా మంచి రోడ్స్తో అలాగే డ్రైన్స్తో ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపు గుంటూరు నగరంలో ప్రతి ఈ నిన్న కానీ ఈరోజు కానీ రేపు కానీ అనేక చోట్ల కామన్ మ్యాన్కి అవసరమైనటువంటి రోడ్స్ గురించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎక్కడికక్కడ అభివృద్ధి వేగవంతం చేస్తూ ముఖ్యంగా రాజధాని నగరంగా ఉన్నటువంటి గుంటూరు నగరంలో మౌలిక వసతులు కల్పించాలనే ఆలోచనతో శివారు ప్రాంతాలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏరియాలో కూడా మంచినీటి సదుపాయాలతో పాటు మురికినీరు ప్రవహించకుండా డ్రైన్స్ అలాగే రోడ్స్ని కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. ఇంకెవరికైనా ఎటువంటి ఇబ్బంది వచ్చినా వారందరూ కూడా తప్పనిసరిగా మాకు సంప్రదించవచ్చు. కూటమి నాయకులందరూ కూడా అందుబాటులో ఉంటారు. మీరు ఎప్పుడు ఎటువంటి అవసరం వచ్చినా ప్రజాక్షేత్రంలో నిత్యం మేమందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించిన పాపం వైసీపీ అధినేత జగన్దే అని, ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి సత్యం కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన బంధువులైన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలను తిరుపతి దేవస్థానంగా చైర్మన్ గా తనకు అనుకూలమైన అధికారి ధర్మారెడ్డిని ఈవోగా నియమించారని చెప్పారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం
ప్రసాదంలో వినియోగించిన నెయ్యి విషయంలో జగన్ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తులు ఆందోళనకు గురయ్యారన్నారు. 4 గోడల మధ్య బైబిల్ చదువుతారని, బయట ఇతర మతాలను గౌరవిస్తారని చెప్పిన జగన్ డిక్లరేషన్ లో సంతకం చేసే ధైర్యం లేక తిరుమల వెళ్లలేదని ఎద్దేవా చేశారు. లడ్డుల నాణ్యతలో రాజీపడి ఆలయ పవిత్రతను తగ్గించి భక్తుల మనోభావాలను కూడా దెబ్బతీసిన నేపథ్యంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటున్న, ఎందుకంటే ఆయన కన్నుసరణలో ప్రతిదీ నడిచాయి. ఆయన ఎన్నుకున్న వాళ్ళే, ఆయన బంధువులే వైవి సుబ్బారెడ్డి గారిని కానీ, లేదా కరుణాకర్ రెడ్డి గారు కానీ, లేదా ఆయన ఏది కోరి తెచ్చుకున్న ఒక అధికారి ధర్మారెడ్డి గారు ఉన్నప్పుడే జరిగింది. ఇవన్నీ అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగాయంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వాస్తవాన్ని ఒప్పుకొని ఇలా తప్పు జరిగింది, గత భవిష్యత్తులో ఇటువంటి తప్పులు పాల్పడదని ప్రజలు క్షమాపణ చెప్పాల్సిందని బహిరంగంగా. ఎందుకంటే కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా, ఇది ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయం కాదు, ఒక రాయలసీమకు సంబంధించిన విషయం కాదు. ప్రపంచంలో ఉంటున్న కోట్లాది మంది హిందువులు ఎవరైతే వెంకటేశ్వర స్వామిని కలిగి దైవంగా భావిస్తారో వాళ్ళందరి మనోభావాలు చెందారు, తీవ్రంగా దిగ్భ్రాంతి చెందారు, కలత చెందారు. ఆయన నేను వెళ్ళి సంప్రోక్షణ చేస్తాను, తప్పు చేసి తనే సంప్రోక్షణ చేస్తానని చెప్పి వెళ్ళడం, డిక్లరేషన్ ఇవ్వాలనేసరికి వెనక్కి తగ్గి మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయనే ఒప్పుకున్నాను. మరి మేము చెప్తున్నా కాదు, అవును నేను ఇంట్లో క్రిస్టియన్ని, బయట మాత్రం ఇతర మతాలని కూడా గౌరవిస్తాను అని చెప్పాడు. మంచిది. ఇతర మతాలను గౌరవించేటప్పుడు మరి మీ మాటల ప్రకారమే ఇతర మతాల్లో నియమ నిబంధనలు ఏమున్నాయో వాటిని ఆచరించాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది కదా. గతంలో ముఖ్యమంత్రిగా కూడా, గతంలో నేను చేయలేదంటే గతంలో తప్పు చేశాను. నేను చెప్తున్నది అదే, ముఖ్యమంత్రిగా మీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆలయ పవిత్రత భంగం కలిగించారు, చెయ్యకూడని తప్పులు చేశారు. వాటిని సరిదిద్దుకోకుండా మళ్ళీ ఇవాళ ఈ మాట చెప్తున్నారు. ఏదో ఏదైనా మాట్లాడుతున్నారు సెక్యులరిజం అనే మాట. సెక్యులర్ రాజ్యాంగం గురించి అవగాహన ఉన్న వ్యక్తి అయితే సెక్యులరిజం అంటే పరమతాలని, ఇతర మతాలని గౌరవించకూడదని కాదు, పరమతాల్ని గౌరవించడమే సెక్యులరిజం. సమాజ స్ఫూర్తి ప్రదాత గుర్రం జాషువా అని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లం మాధవి తెలిపారు. శనివారం గుర్రం జాషువా జయంతిని పురస్కరించుకుని నగరంపాలెంలోని జాషువా విగ్రహానికి ఎమ్మెల్యే మాధవి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంఘ సంస్కరణే లక్ష్యంగా ఆ మహానీయుడు సృష్టించిన సాహిత్యం ఎప్పటికీ తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందంటే అతిశక్తి కాదు. తెలుగు సాహితీ లోకంలో ఆయన దిగ్గజ వ్యక్తిగా నిలిచిపోతారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా జాషువా పోరాడారన్నారు. తన సాహిత్యంతో సమాజంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారని ఎమ్మెల్యే మాధవి కొనియాడారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనపై చంద్రబాబు చేస్తున్న రాదాంతంపై పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. తిరుమల పర్యటనకు సంబంధించి వైఎస్ జగన్ డిక్లరేషన్ అడిగే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. హిందూ ధర్మ పరిరక్షకుడిగా చెప్పుకుంటున్న బాబు ఒకప్పుడు అయ్యప్ప మాల వేసుకోవడం వల్ల మద్యం అమ్మకాలు జరగడం లేదని ఘోరంగా వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. మతతత్వ పార్టీ బీజేపీతో అనవసరంగా పొత్తు పెట్టుకున్నారని, ఇదే విషయాన్ని గతంలో మసీదుల్లోనూ చెప్పాడని గుర్తు చేశారు. తనకు ఏ పార్టీలో కలవాలని లేకున్నా కూడా ఢిల్లీ నుంచి వచ్చి కలవండి అంటే బీజేపీలో కలిశారని బాబు చెప్పాడని తెలిపారు. మోదీ అంటే కేడీ అంటే మోదీ అని ఘోరంగా తిట్టిన బాబు మళ్లీ ఢిల్లీకి వెళ్లి మోదీ, అమిత్ షా కాళ్లు పట్టుకున్న ఫోటోలను కూడా చేశామని ఎద్దేవా చేశారు. బాబు నాయుడు మదర్ ప్రామిస్లీ ఐఎమ్ టెలింగ్ యూ, హిందుత్వాన్ని ఘోరంగా తిట్టిన వాడు నారా చంద్రబాబు నాయుడు. ఎప్పుడైనా హిందుత్వాన్ని ప్రశ్నించాడా? ఒక్కటి చెప్పండి జగన్మోహన్ రెడ్డి. ఒకటి నాకు ఉంటూ బాగోపోయినా బాధగా కూడా మాట్లాడుతున్నంత నొప్పితో కూడా. ఆయన అన్నాడుగా, ముస్లిం సోదరుల దగ్గర మసీదులోకి వెళ్ళాడుగా, మసీదులో ముస్లిం సోదరుల దగ్గర మాట్లాడాడుగా, మోడీని విమర్శించాడు కదా, హిందువులను విమర్శించాడు కదా, హిందుత్వాన్ని విమర్శించాడు కదా, హిందూ దేవాలయాన్ని పడగొట్టాడు కదా. ఎక్కడ పుష్కరాల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని దేవాలయాలను పడగొట్టాడో, కూల్చివేశాడు గొడ్డళ్లతో, గురపాలతో. ఆయన హిందువా? ఏం పడగొట్టాడో చెప్పనండి, గొడ్డళ్లతో, గురపాలతో జగన్మోహన్ రెడ్డి. ఒక్కటి చెప్పండి, నేను అన్ని ఆన్సర్ చెప్తాను. 100 మంది తెలుగుదేశం ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం రండి ఇక్కడికి, అందరు రండి, అన్ని సమాధానాలు చెప్తా. నేను 10 చెప్తా, దానికి ఆన్సర్ చెప్పండి చాలు. నిజంగా అఫిడవిట్ కోసమే ఇంత తపన పడుతున్నాడే నారా చంద్రబాబు నాయుడు గారు. ఇదే నాయుడు నిజంగా హిందువు మీద ప్రేమింటే పక్కనే ఉన్న విజయవాడలో పక్కనే ఉన్న ఎంతో పవిత్ర జలాలతో నిర్మించిన దేవాలయాల్ని ముక్కలుగా నరికి కాళ్ళతోనో చెప్పులతోనో దేంతో తన్ని దేవుడి విగ్రహాలు పడగొట్టి తీసుకెళ్ళి ఎక్కడో గోడౌన్లో పండుకాడు. అతనా హిందువు? ఎవడైనా హిందువు అనేవాడు దేవుడి మీద చెయ్యి వేయగలడా? దేవాలయం మీద చెయ్యి వేయగలడా? దేవాలయాల్లో చెప్పులు కూడా బయట పెట్టి మోకాళ్ళ దొక్కెళ్తారు.
అంత పవిత్ర భావం దేవాలయం. ఆ దేవాలయాన్ని ఎట్ట పడగొట్టాడో, గొడ్డలతో ముక్కులు, దేవుడి ముక్కు, దేవుడి గుండె, దేవుడి కాలు, అభయాస్తం దేవుడిది, దాన్ని కూడా గడ్డ పలుగుతో తొలిగేసి బయటి ఎరగొట్టి ఎక్కడో దూరంగా ఇసిరి పడేశాడు. ఇది పొలంలో కట్టెలు కొట్టి ఇసిరేసినట్టుగా దేవుళ్ళనే. అతనా హిందూ? ఒక్కసారి చెప్పండి సార్, నేను తెలుసుకుంటా. ఓకే, అడ్డమైపోయింది ఒక్కసారే. అదే ఎన్నిసార్లు అన్ని మతస్థుల ఆస్తులు అవన్నీ ఏయ్ అంటే నోరు మూసుకొని బయటకు వచ్చావు. అండ్ హిందుత్వ నీకు ఈజీ కాదు, నీకు పెద్ద లెక్క కాదు. హిందుత్వ అంటే అస్సలు లెక్క కాదు. అది అన్ని పడేస్తావా? ఎన్నిసార్లు పడేసాడు జగన్ గారు? మీరందరూ చెప్పండి సార్. మీ జర్నలిస్టులు కానీ, పెద్ద పెద్ద మహానుభావులు కానీ, పెద్ద పెద్ద పార్టీ లీడర్లు కానీ, పార్టీ అధ్యక్షులు. వైసీపీ ప్రభుత్వ పాలనలో జరిగిన గనుల దోపిడీపై గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి లాంటి తీగలే కాదు, పెద్ద డొంకలు కూడా కదలాలని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్ లో ఉన్నా విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. 2566 కోట్ల దోపిడీకి పాల్పడిన గనుడు వెంకటరెడ్డి అయితే తెర వెనక ఉండి సర్వం తానై వేల కోట్లు కాజేసిన ఆ గరపాటి ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని విమర్శించారు. 5 ఏళ్లుగా రాష్ట్రంలో అడ్డగోలుగా సహజ సంపదను దోచుకుని తిన్నారని ఆరోపించారు. అస్మదీయ కంపెనీలకు మైనింగ్ కాంట్రాక్టులు ఇచ్చారని, టెండర్లు, ఒప్పందాలు, నిబంధనలన్నీ బేఖాతారు చేసి అనుకున్న కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని ఆరోపించారు. ఎన్డీటీ నిబంధనలను తుంగలో తొక్కారని షర్మిల విమర్శించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.